ఈ వీడియోలో జనరల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మీరు మొబైల్ ఏదైనా సరే మొబైల్ తీసుకునేటప్పుడు ప్రాసెసర్ చూస్తారా చూడరా, చూస్తే ఏ ప్రాసెసర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరు అనుకున్న ప్రాసెసర్ మీద మీ ఒపీనియన్ మారుతుందో లేదో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మనం నార్మల్గా వాడే మొబైల్స్లో 5 రకాల బ్రాండ్స్కి సంబంధించిన ప్రాసెసర్ ఉంటాయి. వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు డైలీ టెక్ న్యూస్ చూసే వాళ్ళైతే కనుక ఈ ప్రాసెసర్ నేమ్ మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. స్నాప్డ్రాగన్, మీడియాటెక్, టెన్సార్, బయోనిక్ అండ్ సామ్సంగ్ వాళ్ళ ఎగ్జినోస్ ప్రాసెసర్. ఈ 5 ప్రాసెసర్ కంప్లీట్గా తయారు చేయాలంటే 2 సప్లయర్స్ ఉంటారు. దాంట్లో మొదటి వచ్చేసి TSMC, రెండోది వచ్చేసి సామ్సంగ్. అవునండి, మీరు విన్నది నిజమే. ప్రాసెసర్కి సంబంధించిన చిప్ వీళ్ళే తయారు చేస్తారు. ప్రాసెసర్ డెవలప్ చేసుకోవాల్సింది ఆ ప్రాసెసర్ బ్రాండ్ వాళ్ళే. మనకి మేజర్గా మొబైల్స్లో వినబడేది మీడియాటెక్, డైమెన్సిటీ అండ్ స్నాప్డ్రాగన్. ముందే ఒక హింట్ ఇస్తున్నాను. డైమెన్సిటీ, స్నాప్డ్రాగన్, బయోనిక్ ఈ 3 కూడా TSMC నుంచి చిప్ తీసుకుంటారు. ఎగ్జినోస్ ఇంకా టెన్సార్ మాత్రం సామ్సంగ్ నుంచి తీసుకుంటాయి చిప్. ఇంకొక ప్రాసెసర్ బ్రాండ్ ఉంది, అది మన ఇండియాలో ఉండదు కాబట్టి నేను చెప్పట్లేదు. మీకు తెలిస్తే కనుక కామెంట్లో చెప్పేసేయండి. ఇక అసలు బ్యాటిల్లోకి వస్తే కనుక లాస్ట్ 1 year నుంచి Antutuలో మీడియాటెక్ నెంబర్ 1 ప్లేస్ని అయితే పొందుతుంది. మీడియాటెక్ వాళ్ళు ముందుగా చెప్పినట్టుగా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కోసము TSMC నుంచి చిప్ తీసుకుంటారు. ఈ ప్రాసెసర్ కోసం ARM నుండి కోర్స్ తీసుకుంటారు. దాంతో పాటుగానే ARM నుండి మాలి GPU తీసుకుంటారు. మీడియాటెక్ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసేది పర్ఫార్మెన్స్ మీదనే. మీడియాటెక్ లో ఎక్కువ కోర్స్ ఉంటాయి, దానివల్ల బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, దానివల్ల హీట్ కూడా ఎక్కువగా అవుతుంది. మీడియాటెక్ ప్రాసెసర్ లో గేమింగ్ ప్లస్ పాయింట్ అయితే ఇమేజింగ్ ప్రాసెసర్ కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది. ISPని కొంచెం డెవలప్ చేస్తూ స్నాప్డ్రాగన్కి ఈక్వల్గా చేశారు త్వరలో. మీడియాటెక్ వాళ్ళు మిడ్ రేంజ్ ఇంకా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ల కోసం TSMC నుంచి చిప్ తీసుకుంటే, బడ్జెట్ రేంజ్ ప్రాసెసర్ల కోసం మాత్రం సామ్సంగ్ నుంచే చిప్ తీసుకుంటారు. అందుకోసమే మీడియాటెక్లో తక్కువ రేంజ్ బడ్జెట్లో వచ్చే ప్రాసెసర్లో హీటింగ్ ఇష్యూ ఎక్కువగా ఉంటుంది. బాగా హిట్ అయిన 7200 ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్లు ఉన్న దాంట్లో కూడా హీటింగ్ ఇష్యూ లేకుండా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇక స్నాప్డ్రాగన్ విషయానికి వస్తే కనుక చిప్ మాత్రమే TSMC నుంచి కానీ సామ్సంగ్ నుంచి కానీ తీసుకుంటారు. మిగతా అదంతా కూడా వీళ్ళ ఓన్దే ఉంటుంది. ఫుల్గా చెప్పాలంటే AI, CPU, GPU, NPU, ASP, మోడమ్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో వీళ్ళ సొంత టెక్నాలజీ వాడుకుంటారు. దీనివల్ల వీళ్ళ ప్రాసెసర్ ఓవర్ హీటింగ్ ఉండదు, లాంగ్ రన్ లో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. ప్రాసెసర్ తెలుసుకునే ముందు మార్కెట్లో ఉన్న అన్ని మొబైల్ బ్రాండ్స్ కి స్నాప్డ్రాగన్, మీడియాటెక్ వాళ్ళే సప్లయర్స్ గా ఉంటారు. మిగతా 3 ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సొంత మొబైల్స్ లో మాత్రమే వాడుకుంటారు. వేరే బ్రాండ్ వాళ్ళు ఇచ్చినా కూడా వాడుకోరు. గూగుల్ మొబైల్స్ టెన్సార్ ప్రాసెసర్ని అయితే వాడుతున్నాయి. ఈ ప్రాసెసర్ని సామ్సంగ్ నుంచి తీసుకుంటున్నాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి TSMC నుంచి తీసుకుందాం అనుకుంటున్నాయి. ఎందుకంటే ఈ ప్రాసెసర్ అంతా పవర్ఫుల్గా లేదు కాబట్టి. ఇక్కడ పవర్ఫుల్ అనేది ప్రాసెసర్ నుంచే కాదు, దాన్ని డెవలప్ చేయడంలో కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్. వీళ్ళ ప్రాసెసర్ కి బయోనిక్ చిప్ అనే పేరైతే పెట్టుకున్నారు. అయితే TSMC నుంచి చిప్ అయితే తీసుకుంటారు. GPU కూడా వీళ్ళ సొంతతే ఉంటుంది. దాదాపు వీళ్ళ అన్ని కూడా వీళ్ళంతయే వాడుతుంటారు. ఈ ప్రాసెసర్ పవర్ఫుల్ అంటే వీళ్ళ ఫోన్లలో వాడారు కాబట్టి అది పవర్ఫుల్లా కాదా చెప్పాలి. ఎందుకంటున్నానంటే iOS అనేది చాలా క్లీన్ గా ఉంటుంది కదా, దాంట్లో ఏ ప్రాసెసర్ పెట్టినా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అందుకోసమే చెప్పాను. ఫ్యూచర్లో అయినా సరే ఎప్పుడైనా సరే బయోనిక్ చిప్ ని వేరే ఫోన్స్ లో చూడడానికి మనకు వీలు ఉండదు. పర్ఫార్మెన్స్ విషయంలో బయోనిక్ చిప్ ని మీడియాటెక్ గా స్నాప్డ్రాగన్ వెనకే చూస్తాము. లాస్ట్ వచ్చేసి ఎగ్జినోస్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ని సామ్సంగ్ వాళ్ళే సొంతంగా తయారు చేసుకుంటారు. ఎగ్జినోస్ ప్రాసెసర్ గురించి చెప్పుకోవాలంటే పర్ఫార్మెన్స్ విషయంలో 4th ప్లేస్ అని చెప్పుకోవాలి. అండ్ మోడమ్ కూడా సొంతదే ఉంటుంది. AI కూడా వీళ్ళు సొంతదే తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మీడియాటెక్ పవర్ఫుల్, కాకపోతే స్టెబిలిటీ కొంచెం తక్కువ. స్నాప్డ్రాగన్ విషయానికి వస్తే ప్రతి డిపార్ట్మెంట్ లో వీళ్ళ సొంత టెక్నాలజీతో డెవలప్ చేసుకుంటూ వస్తారు కాబట్టి వాళ్ళ ప్రాసెసర్లు కొంచెం స్టేబుల్ గా ఉంటాయి. వీళ్ళ దగ్గర సొంత అడ్రినో GPU ఉంటుంది. ఈ 2 ప్రాసెసర్లు పవర్ఫుల్ ప్రాసెసర్లే, కానీ మొబైల్ బ్రాండ్స్ తీసుకున్న తర్వాత బాగా ఆప్టిమైజేషన్ చేయగలిగితేనే మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఇవో X100లో కానీ X200లో కానీ మీడియాటెక్ ప్రాసెసర్ వాడినప్పటికీ కూడా మంచి ఇమేజెస్ వస్తున్నాయి కదా. సర్లేండి, ఈ కన్ఫ్యూజన్ అంతా మీకెందుకు. మీరు ఏదైనా మొబైల్ తీసుకుంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఆన్ చేసుకోండి, మార్చాలి మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.